డివిఎం గ్లోబల్ సమర్పించు ధ్యానయువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం విజ్డమ్ బిల్డింగ్ గురించి తెలుసుకుందాం. మరి ఈ విషయం గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పెడ్మిన్ మాస్టర్ కరుణ మేడం. మరి అవన్నీ అడిగి ఈ విజ్డమ్ బిల్డింగ్ గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం సార్. ఎస్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవాళ టాపిక్ విజ్డమ్ బిల్డింగ్ అని అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విజ్డమ్ అంటే ఏంటి? విజ్డమ్ అంటే జ్ఞానం కిందకి వస్తుంది సార్. Yes. తెలిసిందే కదా. అయితే అది ఏంటి అంటే జ్ఞానం అనేది ఏంటి అంటే ఎవరో మనకి పక్కన వాళ్ళు ఇస్తే కాదు, మన సొంత అనుభవం ద్వారా సంపాదించేది జ్ఞానం అవుతుంది. అంటే అనుభవం ద్వారా, అనుభవమే ఆత్మజ్ఞానం అని చెప్తారు. సో అదేంటి అంటే మనం తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెడుతూ అనుభవంతో అనుభూతి చెందుతూ వచ్చిందే జ్ఞానం ఇక్కడ. ఎస్, అంటే జ్ఞానాల్లో కూడా రకరకాల జ్ఞానాలు ఉంటాయి. అంటే భౌతికమైన జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, అవును, లేదా రకరకాలుగా అంటూ ఉంటాం కదా. సో ఈ వన్నిట్లో డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే ప్రాపంచిక జీవితంలో ఏంటి అంటే అనుభవాలు పొందుతూ ఉంటాం. అంటే కష్టం, సుఖం, నష్టం, లాభం ఇట్లాంటి ఇక అన్నీ ఉంటాయి కదా, దుఃఖం, ఆనందం. వీటన్నిటికీ ప్రాపంచిక జీవితంలో ఈ భౌతిక దేహంలోనే మనం అనుభవం పొందినప్పుడు ఆ అనుభవం అనేది అనుభూతిగా మారుతుంది. అనుభూతిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మనల్ని మనం విశ్లేషణ చేసుకుంటూ ఉంటామో ఎరుక ద్వారా, అప్పుడు దాని గురించి మనకి ఒక జ్ఞానం వచ్చి ఉంటది. అది ఏదైనా కావచ్చు, పాజిటివ్ ఆర్ నెగిటివ్, దేని నుంచైనా మనకు ఒక ఎరుకలో తెలుస్తుంది. నేను ఇలా ప్రవర్తించకూడదు, అలా ప్రవర్తించకూడదు, లేకపోతే ఇలా చేసి ఉంటేనే జరిగింది, ఇలా రకరకాలుగా ఒక విశ్లేషణ తర్వాత మనకు ఒకటి తెలిసి ఉంటుంది. అది జ్ఞానంగా ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ మూమెంట్ లో అంటే ఆ తర్వాత మనం ఎలా ఉండాలి అనేది మనం దాన్ని అంటే ఆచరించినప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఈ స్పిరిచువల్గా ఏంటి అంటే ఇక్కడ ప్రాపంచిక జీవుల్లో ఎంతైతే అనుభవాలు పొందుతూ ఉంటామో దాని ద్వారా ఒక జ్ఞానం తెచ్చుకున్నాం అని చెప్పాం కదా, అనుభూతి ద్వారా. దానిని ఇంప్లిమెంట్ చేస్తూ ఎప్పుడైతే హృదయానికి కనెక్ట్ అవుతూ మనం ఎలా ఉండాలి అనేది, అంటే ఇక్కడ ఏంటి మన ప్రవర్తన కారణం అవుతుంది ఇక్కడ. తర్వాత మనం చేసే ధ్యాన సాధన ఉపయోగపడుతుంది. అప్పుడు మన ప్యూరిటీ అనేది బయటకు వస్తుంది. అది ఆధ్యాత్మిక జ్ఞానంగా మారుతుంది. అంటే చాలామంది ఏమంటూ ఉంటారంటే కనుక నాకు ఆ ఒక లాజికల్గా నేను ఆ అనుభూతి చెందితే కానీ నేను దాన్ని నమ్మను అంటుంటా. అంటే చాలామంది ప్రతిదీ వాళ్ళు వేరే వాళ్ళ మాటలు చెప్పింది నమ్మరు, కానీ ప్రతిదీ నాకు అనుభవంలోకి వస్తేనే నేను ఆ జ్ఞానం కింద స్వీకరిస్తాను అంటుంటారు. మరి ప్రతి అనుభవం వీళ్ళకి రావాలంటే కష్టం కదా. మరి ఇలాంటి సతమతంగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటారు? అంటే లాజిక్గా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక అనుభవం అనేది అర్థం కాదండి. ఓకే, నీకు ఏది తెలియదు, నేను చాలా ఇన్నోసెంట్గా నాకు ఏది తెలియదు అను వచ్చేదాన్ని స్వీకరిస్తూ ఆ ధ్యాన సాధనలో కనిపించడమో వినిపించడమో ఇంట్యూషనో ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని నమ్మాలి ఇక్కడ. అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది పెరుగుతుంది. ప్రాపంచికంలో ఏంటి అంటే ప్రూఫ్స్ కావాలి కంపల్సరీ. భౌతికత్వంలో అంతా కూడా అది చూస్తేనే నమ్ముతాము, అదేంటి అనుభూతి కిందకి వస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఆధ్యాత్మికతలో కూడా అనుభూతే, కానీ నాకు వచ్చేదాన్ని నేను నమ్మాలి, నేను అది నాకే వచ్చింది పక్కన వాళ్ళకి రాలేదు అనేది ఇక్కడ లాజిక్ పక్కకు పెట్టేసి ఎప్పుడైతే ఏమి తెలియని తనంలో ఉంటామో అక్కడే మనకు అది అర్థమవుతుంది. ఆ వచ్చేదాన్ని నమ్మటం కూడా మొదలు పెట్టాలి. అదే మనం ధ్యాన యువ అన్నది మన ఇవాళ ప్రోగ్రాంలో మనం ఉన్నాం. సో దీనిలో ఏంటంటే ఈ ప్రోగ్రాంలో మనం యువతకు సంబంధించినవన్నీ విషయాలన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ యువతకి మరి నాలెడ్జ్ అన్నది పరిపరి విధాలుగా వస్తుంటుంది. అంటే చిన్నప్పటి నుంచి ఉంటే ఆ తల్లిదండ్రి దగ్గర నుంచి వస్తుంది, కొంచెం పెద్ద అయిన తర్వాత సమాజం నుంచి, ఫ్రెండ్స్ నుంచి రకరకాల జ్ఞానం వస్తూ ఉంటుంది. సో వీళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత వీళ్ళు రకరకాల సోషల్ మీడియా ఇవన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఈ యంగ్గా ఉన్నప్పుడు, అంటే యువతగా ఉన్నప్పుడు ఈ జ్ఞానం తీసుకున్నప్పుడు వాళ్ళు ఎలా స్వీకరించాలంటారు? అంటే ఇది మంచిదా చెడ్డదా అన్నది వాళ్ళకి తెలియదు కదా. అలాంటి తరుణంలో మరి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ రోల్ ఎంతవరకు ఉంటుందంటారు? అంటే ఇప్పుడు చెప్పాల్సిందంటే యూత్కి అంటే ఏది కూడా ఫోర్స్ఫుల్గా కాకుండా వాళ్ళు ఏదైతే పొందుతున్నారో దాన్ని గమనిస్తూ అంటే వాళ్ళు ఆ పరిస్థితి దాటడానికి హెల్ప్ అవ్వాలి. అంటే వాళ్ళు సహజంగానే ఏది జరుగుతున్నా కూడా, ఎందుకంటే వాళ్ళకి తెలిసేలాగా చేయాలి, కానీ మనం బలవంతంగాను, ఎందుకంటే యూత్లో ఎలాగైనా వాళ్ళలో ఒక రెబల్ ఉంటుంది. వద్దు అన్నప్పుడు తిరుగుబాటుతనం వస్తుంది లోపల నుంచి, నేను ఇది ఎందుకు వినకూడదు, ఎందుకు చేయకూడదు ఉంటుంది. కానీ వాళ్ళు సొంతంగా స్వయంగా ఎదగటానికి హెల్ప్ అవ్వాలి. దానికి ధ్యాన సాధన, లేదు అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్తో వాళ్ళకి గైడ్ చేయడం,
ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే అంటే అక్కడ చెప్తూ ఉండాలి, నువ్వు నీ ఇష్ట ప్రకారమే వెళ్ళు, కానీ అక్కడ నీకు ఏది జరుగుతుంది, అది మంచా చెడా, నీ గ్రోత్ కి నీకు అది హెల్ప్ అవుతుందా లేదా, అంటే నీ సెల్ఫ్ డెవలప్మెంట్ కి నువ్వు ఆనందంగా ఉంటున్నావా లేదా ఆరోగ్యంగా ఉంటున్నావా లేదా నీ కెరియర్ పరంగా అది నీకు ఉపయోగపడుతుందా, అది కూడా క్లాసులు పీకినట్టుగా కాకుండా, ఎందుకంటే అంత వినే ఓపిక యువతలో ఉండదు. సో ఒక ఫ్రెండ్లీ నేచర్ తో, ఒక తన పక్కన ఫ్రెండ్ అయితే ఎలా చెప్తారు, క్లోజ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాం కదా, సో అలాగా మనం గైడ్ చేయాలి. అంతేగాని ఒక నాకు ఒక అంటే ఒక పేరెంట్ గా నాకు అధికారం ఉందనో లేకపోతే నేను పెద్దవాళ్ళకు చెప్పాలో అని అక్కడ అజమాయిష్ చేస్తే కుదరదు యువతకి. ఫ్రెండ్లీ నేచర్ తోనే దానిని అర్థమయ్యేలాగా ఒక విధంగా చెప్పాలంటే చెప్పేవాడికే ఓపిక ఉండాలి, ఇక్కడ వినేవాడికి ఎలాగో ఓపిక ఉండదు, కానీ చెప్పేవాడికి ఓపిక ఉండాలి. ఆ పరిస్థితిని పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఇలా అయితే నీకు ఇలా జరుగుతుంది, నీకు ఇలా బాగుంటుంది అనేది చెప్తే గనక వాళ్ళు దాన్ని తీసుకోవాలా వద్దో అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. ఎందుకు అంటే అందరిలో కూడా ఒకే రకమైన రిసీవింగ్ ఉండదు. అంటే కొంతమంది పాజిటివ్గా తీసుకోవచ్చు, కొంతమంది నెగిటివ్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. తీసుకున్న వాళ్ళని డెవలప్ చేసుకోవచ్చు, సెల్ఫ్గా ఇంప్రూవ్ అవ్వచ్చు అక్కడ ఏదైనా సరే. కానీ తీసుకొని వాళ్ళు ఎలా ఉంటుందంటే కొన్ని తప్పట అడుగులు పడతాయి. అదేదో మళ్ళీ ఒక జరగరాని ఘోరంగా చూడటము, దానికి నువ్వు ఇలా ఉండటం వల్ల ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు ఇంకొంచెం కన్ఫ్యూజ్ అవ్వటానికో లేకపోతే వాళ్ళు ఇంకా పేటరేగిపోవటానికో ఇట్లాంటివి కాకుండా అక్కడ సహనంతో ఉండి ఎప్పుడైతే టైం దొరుకుతుందో ఆ టైం దొరికినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం ఇక్కడ. సో అలా అయితేనే ఇక్కడ వాళ్ళకి అర్థమవుతుంది, అంటే ఇక్కడ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవటానికి మనం హెల్ప్ అయిన వాళ్ళు అవుతాం. అది సార్, మనం ఈ 30 years బ్యాక్ చూస్తే కనుక మనకి ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత ఉపకరణాలు లేవు. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు యువతకి మరి ఎన్నో సోషల్ మీడియా నెట్వర్క్స్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి. అంటే ఇన్ఫర్మేషన్ బంబార్డ్మెంట్ అనేది జరుగుతుంది, రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ తరుణంలో మరి యువత అన్నవాళ్ళు మరి ఏది కరెక్ట్ కాదు అన్న దాంట్లో పడిపోయారు. సో ఈ సోషల్ మీడియా ఒక రకంగా ఉపయోగిస్తుంది, సరిగ్గా ఉపయోగించుకుంటే కనుక అది యువతకి వాళ్ళకి ఉపయోగపడుతుంది. సరిగ్గా ఉపయోగించుకోకపోతే కనుక మరి వాళ్ళకి చాలా ఎన్నో రకాల ఇబ్బందులకి నేరాలకి కూడా దారితీస్తుంది. సో ఈ తరుణంలో మరి తల్లిదండ్రి కానీ లేకపోతే ఒక టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎంతవరకు వాళ్ళ పాత్ర ఉంటుందంట? అంటే ఎవరిని ఆపలేమండి ఇక్కడ. ఎందుకంటే దాని గురించి ఒక ఐడియా ఉన్న యువత దాన్ని అంటే ఇప్పుడు టెక్నాలజీని ఏ విధంగా అయినా వాడుకోవచ్చు. అది మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. అంటే వాళ్ళ మంచికి అంటే వాళ్ళ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి, వాళ్ళ కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి, లేకపోతే వాళ్ళ ఆనందాన్ని పొందటానికి. అలాగే మీరు అన్నట్టు రాంగ్ రూట్లో కూడా యూజ్ చేయొచ్చు. కానీ అది వచ్చేంత వరకు ఏంటి అంటే ఇక్కడ దాన్ని వాళ్ళు అపోహలు అంటే మనము దాని మీద ఇంకొంచెం అనుమానాలు పెంచేలాగో అపోహలు పెంచేలాగో మన గైడెన్స్ ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. సో గమనించుకోమని చెప్పాలి. నువ్వు ఎక్కువగా సోషల్ మీడియా వాడుతున్నప్పుడు నీ ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయి, నువ్వు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, నువ్వు డిస్టర్బ్డ్గా ఉంటున్నావా, వీటన్నిటి మీద ఫోకస్ చేసేలాగా చేయాలి. అంటే నువ్వు నిజంగా ఆనందాన్ని పొందుతున్నావు అంటే నువ్వు చూడు, అందులో తప్పలేదు. లేదు నువ్వు అక్కడ ఎనర్జీ డ్రైన్ అయినట్టుగానో లేకపోతే నీ ఎనర్జీ లెవెల్స్ పడిపోతేనో నువ్వు ఇంకా చిరాకు పడ్డము ఇలా రకరకాలుగా జరుగుతాయి కదా, వాటిని నువ్వు గమనించుకోవాలి అని చెప్పేసి టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మొబైల్ వాడటము పెద్ద నేరంగానో లేదా సోషల్ మీడియా వల్ల ఇది అని వాళ్ళలో వాళ్ళకి కరెక్ట్గా ఇది నాకు అవసరం అయితేనే నేను చూడాలి లేకపోతే లేదు అనే ఒక వచ్చే అంతవరకు మనం హెల్ప్ చేయాలి. కానీ దానికోసం టీచర్స్ వాళ్ళు అవగాహన కలిగించాలి ఎవరికైనా సరే. లేదు అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఒక యూట్యూబ్ ఛానల్ అనో లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండాలనో ఇలా బయట ఏదైతే అనుభవాలు జరుగుతున్నాయో వాటిని భరించలేనప్పుడు టెంపరీగా వాళ్ళు ఒక సంతోషాన్ని దానిలో ఎత్తుక్కుంటున్నారు. కొంతసేపు అందులో చూస్తే మాకు బాగుంటుంది, హ్యాపీగా ఉంటాం ఇలాంటి. అయితే అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది వచ్చేది తాత్కాలిక సంతోషము, నీ లోపల నుంచి వచ్చే ఆనందాన్ని నువ్వు పొందగలవు, నువ్వు దానికోసం స్వయం కృషి అవసరము. ఇలా మనం గైడ్ చేయాలి. ఏదైనా సరే ఒక ఫ్రెండ్లీ నేచర్తోనే చేయాలి. వాళ్ళు ఇష్టపూర్వకంగా స్వీకరిస్తుంటేనే మనం చెప్పాలి. కానీ బలవంతంగా లాగటము చేయటము, దాన్ని ఇంకా చెప్పాలంటే దూషించటము తిట్టడం ఇలాంటి కుదరవండి. అది చేయాల్సిన పని.
ఎస్, ఈ వర్క్ అంటే ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ చూస్తే కనుక మనం ఈ వర్క్ చాలామంది యువతలు కానీ టీచర్స్ పేరెంట్స్ అందరూ కూడా ఈ పుస్తకం చదవడం అన్నది ఒక చాలా అద్భుతమైన హ్యాబిట్ ఉండేది. కానీ ఇప్పుడు రాను రాను ఆ బుక్స్ కూడా చాలా డిజిటలైజ్ అయిపోయాయి. మనకి అన్ని ఇక్కడ బుక్స్ వర్షన్ కూడా పీడిఎఫ్లోనో లేకపోతే ఇలాంటి ఫార్మాట్లో దొరికిపోతున్నాయి. చాలామందికి బుక్ రీడింగ్ అన్నది కూడా తగ్గిపోయింది, అలాగే హాబీస్ అన్నది కూడా తగ్గిపోయింది. సో ఈ నాలెడ్జ్ బిల్డింగ్ ఈ తరుణాల్లో అంటే బుక్స్ అన్నవి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు యువత ఆ బుక్స్కి చాలా దూరం అయిపోతున్నారు, సోషల్ మీడియాకి దగ్గర అవుతున్నారు, బుక్స్కి దూరం అయిపోతున్నారు. సో మరి ఇది మంచిదంటారా, లేకపోతే వాళ్ళ ఆలోచించే విధానంలో ఏమైనా మార్పు తీసుకురావాలంటే ఏమంటారు? అంటే ఇది కూడా సార్ వాళ్ళకే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్టు చాలా మంది పుస్తకాలు పురుగుల్లాగా జ్ఞానాన్ని తీసుకోవటానికి, వాళ్ళు వ్యక్తిత్వాన్ని పెంచుకోవటానికి పుస్తకాల మీద అంటే ఒక మంచి పుస్తకం అనేది ఒక మంచి ఫ్రెండ్ లాంటిది అని చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటి అంటే చదివే ఓపిక లేదు, కానీ చదవటానికి ఆ పీడిఎఫ్లో చదవటానికి తేడా తెలుసుకోవాలని చెప్పాలి. ఎందుకంటే మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే 70-80% ఎనర్జీ అనేది కళ్ళు మూసుకోవటం ద్వారా వస్తుంది అన్నప్పుడు మనం కొన్ని గంటలు కొన్ని నిమిషాలు అలా కళ్ళ అప్పగించి వీడియో చూస్తున్నా లేదా ఇక్కడ బుక్ చదువుతున్నా మీరు తర్వాత ఎంత అలసిపోతున్నారు అనేది మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీకు ఒకవేళ చదివే ఓపిక లేకపోతే, ఓపిక ఉంటే బుక్ చదవటం ద్వారా ఆ బుక్స్ కి సంబంధించిన రచయిత కావచ్చు, ఆ రైటర్ ఎవరైనా సరే, లేదు అదొక మంచి మాస్టర్ బుక్ అయితే వాళ్ళ కాన్షియస్ మనకు కనెక్ట్ అవుతుంది, అదొకటి గమనించుకోమని చెప్పాలి. లేదు పీడిఎఫ్ అంటే దాని వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటో మీరు గమనించుకోవాలి. ఇంకొకటి వీళ్ళైతే ఆడియో బుక్స్ వింటాం, కళ్ళు మూసుకొని ఆడియో బుక్స్ వినొచ్చు, లేదా ఏదైనా వర్క్ చేస్తూ ఆడియో బుక్స్ వినొచ్చు. దీనివల్ల ఎనర్జీ అనేది డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. మిమ్మల్ని మీరు గమనించుకుంటూ చేయాలి వచ్చు అనేది మనం చెప్పగలిగితే బుక్ మీద ఒక ఇంట్రెస్ట్ రావటంతో పాటు, అంటే అందరూ బుక్స్ చదవలేరు, వాళ్ళకి ఏంటంటే ఆడియో బుక్స్ ఉపయోగపడతాయి. ఇప్పుడు రకరకాలుగా వెబ్సైట్లు అన్ని కూడా ఆడియో బుక్స్ పెడుతున్నాయి. ఒక యోగి ఆత్మకథ దగ్గర నుంచి అన్ని రకాల బుక్స్ అవి పాటుగా చేసి పెడుతున్నారు. అవి వినొచ్చు. చదవటం కంటే చదవండి. చదివినప్పుడు మీ ఐసైట్ ఎలా ఉంది, కంటి చూపు ఎలా ఉంటుంది, అంటే బ్లర్ అవుతుందా, లేకపోతే దూరం ఉన్నాయి దగ్గర ఉండి కనిపించట్లేదా, ఇలాంటివి మనం కరెక్ట్ పాయింట్స్ కనుక వాళ్ళకి అవగాహన కలిగేలాగా చెప్తూ, అది కూడా చెప్పాను కదా, అది ఏదో పెద్ద నేరం చేసిన వాళ్ళలాగా అరుస్తూ తిడుతూ చేయటం కంటే నిన్ను నువ్వు గమనించుకోమా, ఇలా చేసినప్పుడు లేదా నీకు అంత ఇష్టమైతే ఆడియో బుక్స్ ద్వారా కూడా నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని గనక మనం గైడ్ చేస్తే దానికి కావాల్సిన వాళ్ళకి ఏదైతే కావాలో అది తీసుకోవటం మొదలవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే చాలా వరకు కూడా సొసైటీలో చిన్న పిల్లలు, టీనేజ్లోకి వచ్చిన పిల్లలు మొబైల్ ఇవ్వకపోవటం వల్ల సూసైడ్లు చేసుకోవటం ఇలాంటివి కూడా జరుగుతుంది. అదేంటి అంటే వాళ్ళు రెగ్యులర్గా మొబైల్ చూస్తున్నారు, చదవట్లేదు, చదువు నిర్లక్ష్యం చేస్తున్నారు అని తల్లిదండ్రులు కంప్లైంట్లు ఉండవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు పిల్లల కంటే తల్లిదండ్రులు ఎక్కువ మొబైల్ చూడటం ఎక్కువైపోయింది. చాలా ఫ్యామిలీలో గమనిస్తున్నాము. చిన్న పిల్లలకి అన్నం తినిపించడం కూడా మొబైల్లో ఒక రైమ్ కానీ లేదంటే ఆన్ చేసేసి తినిపిస్తున్నారు. ఒకప్పుడు అలా పెట్టలేదండి. టీవీలు లేవు, ఆ తర్వాత మొబైల్స్ లేవు, చక్కగా సంకని వేసుకొని బయట వచ్చే జనాలను చూపిస్తూనో లేదా ఒక చందమామను చూపిస్తేనో చందమామ కథను చూపిస్తూనో తినిపించిన రోజులు ఉన్నాయి. అసలు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఓపిక ఉండట్లేదు, వాళ్ళ పని అయిపోవాలి కాబట్టి అన్న టైప్లో మొబైల్ ఇవ్వటం తల్లిదండ్రులే స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏడవకుండా ఉండాలి, అల్లరి చేయకుండా ఉండాలి అంటే మొబైల్ ఇస్తున్నారు. అలా కాకుండా వాళ్ళ అల్లరిని భరించడం కానీ వాళ్ళ ఆనందంలో పాలు పంచుకోవడం కానీ అక్కడ అనుభూతి తల్లిదండ్రులే మిస్ అవుతున్నారు. ఆ ఏజ్లో అల్లరి చేయకుండా ఏదో మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత అక్కడ అల్లరి చేస్తే అసలు అది చూడటానికి కూడా బాగోదు, లేదా చేయలేము కూడా. అలాంటప్పుడు ఆ పిల్లల అల్లరిని భరించడం అనేది తల్లిదండ్రులు మిస్ అవుతున్నారు అనేది కూడా వీళ్ళు ఒక పాయింట్ గ్రహించాలి. సో మొబైల్ ద్వారా పనులు చేయటం కాకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ, వాళ్ళతో ఆడుకుంటూ, వాళ్ళ మాటలు వింటూ, వాళ్ళ చేతలు చూస్తూ వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడైతే వాళ్ళ రూట్లోకి వెళ్తామో ఆటోమేటిక్గా మన పిల్లలు మనతో మమైకం అవుతారు. అది అండి. అంటే ఈ నాలెడ్జ్ బిల్డింగ్ అన్న ఈ తరుణంలో ఇంకా ఏమేమి చేస్తే మంచిదంటారు? అంటే ఒక టీచర్స్ కానీ లేకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మనం చూస్తే కనుక మనకి అంటే సామాన్య జ్ఞానం ఇవన్నీ ఉంటున్నాయి తప్ప ఇవాళ స్టూడెంట్ ఎలా తయారంటే హాస్టల్లో పెడుతున్నాం, సో వాళ్ళకి సామాన్య జ్ఞానం కూడా ఉండట్లేదు. అంటే
ఒక లెటర్ పోస్ట్ చేయాలంటే కనుక ఎక్కడ పోస్ట్ చేయాలి అని అడుగుతున్నారు. ఇలాంటి రియల్ టైమ్ ఇన్సిడెంట్లు కూడా మనం చూస్తున్నాం. చాలా ఉన్నాయి. సో మరి ఈ అంటే మనం ఒక ఎడ్యుకేషన్ ఏమైతే వాళ్ళ పిల్లలకి ఇస్తున్నామో, స్టూడెంట్స్కి ఇస్తున్నామో, యువతకి ఇస్తున్నామో, ఇస్తున్న ఆ ఒక నాలెడ్జ్ తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈ రెండింటికి మధ్యన చాలా గ్యాప్ వచ్చేస్తుందని నేను భావిస్తున్నాను. మరి ఈ తరుణంలో మీరేమంటారు? అంటే ముందుగా ఇక్కడికి నేర్పియాల్సిందే పిల్లలకి జనరల్ నాలెడ్జ్ అండి. ఒక అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి, పోస్ట్ ఆఫీస్కి ఎలా వెళ్ళాలి, అంటే ఇప్పుడు పోస్ట్ వాడుతున్నారో లేదో నాకు కూడా డౌట్, కానీ అసలు బ్యాంక్ వర్క్లు, బ్యాంక్ లో కూడా ఆ సేవింగ్ ఫామ్ ఎలా నింపాలి, డిపాజిట్ ఫామ్, ఇలాంటి రకరకాలుగా ఉంటాయి. అవి కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఆల్రెడీ కాలమ్స్ రాసి ఉంటాయి. సో కొంతకాలము కొన్ని అంటే బీకామ్ లోనేమో అట్లాంటివి కూడా వచ్చినాయి, మరి ఇప్పుడు ఉందో లేదో సిలబస్ లో. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి దాని మీద అంటే ఎప్పుడు చూసినా మార్క్స్ స్కోర్ చేయటం కోసమే చదవటం కాకుండా రేపు మీకు అది జీవితంలో మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, మీ బయోడేటా మీరు ఎలా పూర్తి చేసుకోవాలి, ఇలాగా. ఇప్పుడు ఇంతకు ముందు అంటే తల్లిదండ్రులు ఎక్కువ చదువుకోలేదండి. వాళ్ళకి ఎవరు చెప్పడానికి లేకుండా బయట వాళ్ళ హెల్ప్తోనే ఒక బ్యాంక్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, అప్లికేషన్ పోస్ట్ ఆఫీస్కి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా జాబ్, వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా చెప్పాలంటే పీజీలు చదివిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు పిల్లలకి టైం ఇవ్వట్లే. అక్కడ ఏంటి అంటే అక్కడ చెప్పే దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు వర్క్ చేసి ఉండటమో, బిజీ ఉండటం వల్ల అక్కడ సహనాన్ని కోల్పోయి ఉండటం వల్ల సో వాళ్ళకి సరి అయిన గైడెన్స్ ఇవ్వకపోతే వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఒక విధంగా చెప్పాలంటే టెక్నికల్ వర్క్స్ నేర్పియచ్చు. ఆ టెక్నికల్ వర్క్స్ ఏంటంటే ఇక్కడ నుంచి అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఆ టెక్నికల్ ద్వారా సెల్ఫ్గా వాళ్ళు ఏమన్నా పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటున్నప్పుడు వాళ్ళకి అక్కడ పార్ట్ టైం జాబులకి యూజ్ అవుతాయి. సో ఇక్కడ కూడా మన దగ్గర ఏంటి అంటే ఒక ఏజ్ వచ్చి ఒక డిగ్రీ వచ్చిన తర్వాతే సంపాదించడం చెప్తాము, కానీ వేరే కంట్రీస్లో 13-14 అప్పటి నుంచే అందరికీ ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయి. పార్ట్ టైం జాబులు చేస్తూ కూడా చదువుకుంటారు. ఎస్ మేడం, చాలామంది ఈ మధ్యన యువత మూవీస్ అది ఎక్కువ చూస్తూ ఉంటారు. అంటే చాలామంది వర్క్ చేస్తున్న యువత అయితే ఉందో ఫ్రీ టైం కోసమని మూవీస్ చూస్తుంటారు. అంటే స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి, రొటీన్ నుంచి బయటకు రావడానికి. కానీ ఏ పని పాటు లేని వాళ్ళ యువత కూడా మన మూవీస్ చూస్తూ ఉంటారు. మరి మూవీస్ నుంచి అంటే సమాజం ఒక ప్రతిబింబం ఈ చలనచిత్రం అనేసి అంటూ ఉంటారు. సో ఈ చలనచిత్రం నుంచి మరి ఎలాంటి జ్ఞానం తీసుకోవచ్చు అంటారు? సరైన జ్ఞానం మాకు కూడా తీసుకోవచ్చు, లేకపోతే సరికాంది కూడా తీసుకోవచ్చు. ఆ ఒక మూవీస్ నుంచి ఎలాంటి జ్ఞానం తీసుకుంటే మంచిది అంటారు? ఇది కూడా పర్సనల్ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది సార్. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే ఒక సినిమా ద్వారా సమాజం మారుతుందా, మనం మారుతామా అని చెప్పి వాదించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అందులో డైరెక్టర్లు కూడా ఉన్నారు. సో అందుకోసం ఏంటి అంటే మన ఏదైతే విజ్ఞత ఉందో కామన్ సెన్స్ అనేది ఉంటుంది. మనకి ఏ పాయింట్ కావాలి, అందులో మన ఎంటర్టైన్మెంట్ అంటే మనం ఆనందించడానికి కావాల్సింది, అలాగే మన వ్యక్తిత్వంలో మార్పులు చేసుకోవడానికి ఏదైతే వచ్చిందో అది కంపల్సరీ దాన్ని గమనించడం, విశ్లేషణ ద్వారా దాన్ని గమనించుకోవటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ఏదో వచ్చింది పోయింది ఎంటర్టైన్మెంట్ కాదండి అక్కడ. సో ఎందుకు అంటే చాలా సినిమాలు కూడా కొన్ని ఇంతకుముందు తీసిన డైరెక్టర్లు కానీ వాళ్ళు సమాజంలో ఉన్న వాటిని రుగ్మతల మీద కానీ లేకపోతే ఉన్న లోటుపాట్ల గురించి కానీ చాలా సినిమాలు తీశారు. అయితే దానివల్ల ఏంటి అంటే అది ఎత్తి చూపించినట్టే కదా. సో ఒక మార్పు కోసం తీశారు. అప్పుడు ఏంటి అంటే మన చుట్టూ ఉన్న కానీ ఆ యువత మాత్రమే ఆలోచించగలుగుతుంది. యువత వేసినప్పుడే ముందడుగు అక్కడ మార్పు అనేది జరుగుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళదంతా ఎలా ఉంటుందంటే ఆ జీవితంలో చేద్దాంలే చూద్దాంలే ఇప్పటికే అలసిపోయాము, ఇలాంటి ఎన్నో చూసాము అని ఉంటుంది. యువత అలా ఉండదు, ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వాళ్ళు ఏదైనా మార్పు చేయాలి అనుకుంటే ఒకలా వాళ్ళు ఎక్కువగా మూవీ వాళ్ళు చూడటమే ఒక ఫ్యాషన్ అయితే దానిలో నీకు నచ్చింది ఏంటి, దాన్ని ఆచరించి నీ ద్వారా నీలో ఒక వ్యక్తిత్వ మార్పుకు ఉపయోగపడుతుందా, నీ చుట్టూ ఉన్న ఒక సమాజానికి ఉపయోగపడుతుందా, దాన్ని ఆచరించడం ఇక్కడ. అది కూడా పాజిటివ్ వేలోనే, మళ్ళీ నెగిటివ్ వే కాదు. అదే ఒకటి అర్థం చేసుకోవటం. దానికోసం ఏంటి అంటే ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తి మాత్రమే అలాంటి స్టెప్ వేయగలుగుతారు. అంటే మన ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, స్కూల్స్లో కానీ లేకపోతే యూనివర్సిటీస్లో, కాలేజెస్లో కానీ ఈ స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్ ఉండట్లేదు. అంటే ఈ శరీరం ఉందని ఎంతోమంది తెలుసుకుంటున్నామో అలాగే మన ఆత్మ ఉందని కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అది చెప్పేదే స్పిరిచువల్ సైన్స్.
ఈ స్పిరిచువల్ సైన్స్ని కనుక మన ఒక పాఠ్యక్రమంలో ఆ సిలబస్లో పెడితే మన మంచిది అవుతుందంటారా? వాళ్ళకు ఒక జ్ఞానం అంటే నాలెడ్జ్ బిల్డింగ్కి ఉపయోగపడుతుందంటారా? అంటే ఇది చాలామంది అంటే 50% యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతమంది భౌతికవాదాలకి నచ్చకపోవచ్చు, కానీ ఉండాలండి ఇక్కడ. అది కూడా ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఇప్పుడు స్కూల్స్ అన్నీ కూడా విద్యా వ్యాపారం పేరుతో స్కూలే కాలేజీలు కూడా ఎంతసేపు ఏంటంటే మేము ఎల్కేజీ నుంచే పీజీ వరకు అంటే ఐఐటీకో లేకపోతే ఇంకేదో ఐఏఎస్కో ఐపీఎస్కో మేము శిక్షణ ఇస్తామంటున్నారు, కానీ అది ఎంతసేపు కెరియర్ పరంగా ఉపయోగపడేటట్టే చెప్తున్నారు, కానీ మీరు అన్నట్టు ఒక ఆత్మ ఉంది అని తెలుసుకోవడానికి. అంటే కొన్ని స్కూల్స్లో ఉన్నాయి, ఒక ప్రేయర్ టైంలో 5-10 నిమిషాలు మెడిటేషన్ చేపిస్తున్నారు, కానీ ఒక పీరియడ్ కనుక పెడితే ఏమవుతుంది అంటే ఆ వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు, ఇప్పుడు చిన్నప్పుడు ఒక 7-8 ఇయర్స్ వరకు ఒక ఆలోచన విధానం ఉంటుంది, మళ్ళీ అక్కడ నుంచి 13 వచ్చేంత వరకు మధ్యలో ఒక ప్రయాణం ఉంటుంది, ఆ తర్వాత వచ్చి టీనేజ్ లో ఒక ప్రయాణం ఉంటుంది. దీని ప్రకారం వచ్చే మార్పులు వాళ్ళకి అర్థమయ్యేలాగా అవగాహన కలిగించే సిలబస్ ఉంటూ అది కూడా సోల్ తో గనక కనెక్ట్ అవుతూ ఉంటే ఆత్మ ప్రయాణంలో అంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యక్తిత్వం అనేది చక్కగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది, తోటి పిల్లలతోనో తోటి స్టూడెంట్లతోనో అంటే విద్యార్థులతోనో ఉంటున్నప్పుడు ఏంటి అంటే అక్కడ వాళ్ళ లోటుపాట్లు వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే స్పిరిచువల్ సైన్స్ కనుక ఉంటే ఇక్కడ ఏంటి అంటే నార్మల్ స్టడీస్ లో ఎలా ఉంటుందంటే ఈగో డెవలప్ అవుతుంది, అహం అనేది డెవలప్ అయ్యి ఆ కాంపిటీషన్ ని వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అంటే చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, టీచర్స్ కావచ్చు, పోల్చడం కానీ లేదా పోటీ పెట్టడం వల్ల ఏంటి అంటే ఒక ర్యాంకులు వెనకాల పడటమో లేకపోతే తొందరగా జీవితంలో సెటిల్ అవ్వాలనుకోవడం, ఒక మంచి జాబ్ కొట్టాలన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి కానీ లేదు అంటే అసలైన జ్ఞానం ఏంటి అని తెలుసుకోవాలి అంటే స్పిరిచువల్ సైన్స్ కంపల్సరీ ఉండాలి. అది బలమైన వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. అంటే ఇవాళ యువతే మరి రేపటి ఒక దేశాన్ని ఒక భవిష్యత్ అని చెప్పుకుంటున్నాం. మరి ఇవాళ యువత మరి రకరకాల ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ వాళ్ళు ఒక రిలేషన్షిప్లో కూడా వెళ్తున్నారు. అంటే మరి ఈ రిలేషన్షిప్లో కూడా అంటే ఇక్కడ దాకా వాళ్ళు స్ట్రెస్లో ఉండి ఒక రిలేషన్షిప్లో వెళ్తే ఆ రిలేషన్షిప్లో కూడా ఆ స్ట్రెయిన్ అన్నది రావడం జరుగుతుంది. సో మరి ఈ తరుణంలో మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే మనం కొంచెం 20-30 ఇయర్స్ బ్యాక్ చూస్తే కనుక ఇన్ని డైవర్స్ కేసులు ఉండేవి కాదు. ఇప్పుడు డైవర్స్ కేసులు కూడా చాలా ఎక్కువ అయిపోయాయి, వివాదాలు ఎక్కువైపోయాయి, కోర్టు కేసులు ఎక్కువైపోయాయి. సో ఇవన్నిట్లోనూ కూడా వాళ్ళకి మార్పు వస్తుంది. కానీ మనం మరి ఎవరికంటే ఎక్కువ మరి విద్యను మనం అందచేస్తున్నాం అంటున్నాం, ఎవరికంటే ఎక్కువ మన నాలెడ్జ్ ఇస్తున్నాం అనేసి అంటున్నాం. మరి ఇంత నాలెడ్జ్ ఇస్తున్నాం, ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా మరి సమాజంలో అలాంటి మార్పులు ఎందుకు రాలేదంటారు? సార్ నాలెడ్జ్ అనేది అప్పు తెచ్చుకుంది. పక్కన వాళ్ళు చెప్పి నేను ఇది చేశాను అది చేశాను నేను ఇది పాటించాను అనుకున్నది. జ్ఞానం అనేది మన లోపల నుంచి వచ్చేది. ఆ జ్ఞానం గనక ఏదైతే అనుభవం ద్వారా వచ్చిందో ఆ జ్ఞానాన్ని కనుక ఆచరణలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిత్వంలో మార్పులు సరిచేసుకోవటం మొదలవుతుంది. ఎందుకు అంటే ఎవరు కూడా పుట్టంగానే ఉత్తమ వ్యక్తిత్వంలో ఉండవండి. గుణాలు కొన్ని లోపాలు ఉంటాయి, అలాగే బిహేవియర్ ఉంటుంది. ఆ బిహేవియర్లో అంటే ప్రవర్తన నియమావళి అంటాం కదా, మనలో ఉన్న ప్రవర్తన అనేది కొన్ని రకరకాలుగా ఉంటాయి. ఆ ప్రవర్తన వల్లే మీరు అన్నారు డైవర్స్ అవుతున్నాయి అంటే ఇప్పుడు అమ్మా నాన్నల పెరిగిన దగ్గర ఒక అమ్మాయి ఒకలాగా పెరిగి వస్తుంది, అబ్బాయి ఒకలాగా ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి యాక్సెప్టెన్సీలో అమ్మా నాన్న భరిస్తాము, అవతల అబ్బాయి తన అమ్మా నాన్నని భరిస్తాడు. ఇక్కడ 2 ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఇద్దరికి డిఫరెంట్ అంటే ప్రవర్తన తేడా ఉంటుంది, అలవాట్లు హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ అవి నచ్చనప్పుడు అవి యాక్సెప్ట్ చేయాలి అంటే ఇక్కడ జ్ఞానం తెలిసి ఉండాలి, నాలెడ్జ్ కాదు. అక్కడ నాలెడ్జ్ చెప్పంగానే అందరూ కూడా ఇప్పుడు యూట్యూబ్ ఎదుగుతారు, ప్రతిదానికి చిన్న పిల్లలు కూడా ఏ విధంగా ఆడుకోవాలి, ఏ విధంగా ఇది తెలుస్తుంది అది తెలుస్తుందని యూట్యూబ్ లో అన్ని పాఠాలు ఉన్నాయి అని చెప్పి దాని ప్రకారమే టెక్నాలజీ చాలా నేర్చుకుంటున్నారు. కానీ వ్యక్తిత్వం మార్చుకోవాలనే దాని మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు. అంటే ఇక్కడ ఏంటి బిహేవియర్ అవసరమైతే బిహేవియర్ థెరపీ ఉంటుంది. ఓవర్ ఎమోషన్స్ ఓవర్ గా ఫ్లో అవుతున్నప్పుడు లేదు అంటే ఆ కోపాన్నో స్ట్రెస్నో ఇవన్నీ చేయాలంటే జ్ఞానం మాత్రమే హెల్ప్ అవుతుంది. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెడుతూ ధ్యాన సాధన చేసినప్పుడు మాత్రమే మార్పు జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ పార్ట్నర్లో ఉన్న లోపాలేంటి, ఫస్ట్ ఇక్కడ మనలో లోపాలేంటి, మనల్ని మనం సరి చేసుకోవాలి.
అప్పుడు మనల్ని అంటే మనలో ఎదుటి వ్యక్తిలో ఆ లోపం కనపడుతుందంటే ఇక్కడ నచ్చనేది ఏదో మన లోపల ఉంది, ఆ పాయింట్ మీద ఇక్కడ పెట్టాలి. ప్రతిసారి ఎదుటి వాళ్ళే లోపాలు ఎత్తటమో, ఎదుటి వాళ్ళని ఎత్తి చూపటమో, లేదా వాళ్ళని బ్లేమ్ చేసుకోవటం ఇట్లాంటి కాదండి. ఇక్కడ నేను సరి చేసుకోవాల్సింది ఏది అంటే జ్ఞానం మాత్రం ఆ వెలుగు చూపిస్తుంది. దానిలో మనల్ని మనం సరి చేసుకుంటూ ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ యాక్సెప్ట్ చేయకుండా కాంప్రమైజ్ అయినప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ ఉన్నప్పుడు ఓకే అంటారు, ఆ తర్వాత డైవర్స్ దాకా వెళ్ళిపోతుంది, రిలేషన్షిప్ ప్రాబ్లం అవుతుంది, ఒకటి వదిలేస్తారు మళ్ళీ రెండా, అలా ఎన్నిటిని ఎత్తుక్కుంటాం. సరి చేసుకోవాల్సింది ఏంటి, మనల్ని సరి చేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద షరతులు లేని ప్రేమ రావటం, అన్కండిషనల్ లవ్గా యాక్సెప్టెన్సీ ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే జ్ఞానం ముఖ్యం. దాన్ని డెవలప్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది బుక్స్, ధ్యాన సాధన, దాన్ని ఈ రెండింటితో పాటు అప్పుడప్పుడు ఆచార సాంగత్యం ఇలా చేస్తూ ఉంటే మనల్ని మనం తరిచి చూసుకుంటూ సెల్ఫ్ రియలైజేషన్ మెయిన్ ఎనాలిసిస్, ఎప్పుడైతే సెల్ఫ్ అనాలిసిస్ ఉంటుందో దాని ద్వారా సెల్ఫ్ రియలైజేషన్ వచ్చినప్పుడు మన జ్ఞానం అనేది చక్కగా వికసించి ఉంటుంది. అంటే మీ యొక్క లైఫ్లో ఈ నాలెడ్జ్ బిల్డింగ్ అన్నది ఎలా జరిగింది, దాని నుంచి మీరు ఏమేమి నేర్చుకున్నారన్నాడు అనేసి మాకు చెప్తారా? నేను ముందుగా నా పేరెంట్స్కే థ్యాంక్స్ చెప్పాలండి. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి మాకు బుక్స్ బాగా అలవాటు చేశారు. అంటే మాకు ఎలా చెప్పాలంటే ఆస్తిపాస్తులు ఏమంటే చుట్టూ ఉన్న పుస్తకాలు కనిపించాయి. ఆ టైంలో నా చిన్నప్పుడు వచ్చిన వీక్లీ ఏవైతే పుస్తకాలు ఉన్నాయో అన్ని రకాల పుస్తకాలు మా ఇంట్లో ఉండేవి. ఇంకా చెప్పాలి అంటే దానికి సంబంధించిన బుక్స్ టాపిక్స్ మా ఫాదర్తో పాటు మేము డిస్కస్ చేయగలిగే వాళ్ళం. ఒక సీరియల్ చదివినా, ఒక కథ చదివినా, ఒక నవల్ చదివినా కూడా అలాగే అలవాటు ఉండేది. ఆ తర్వాత 8th 9th కూడా మా ఊరి చివర ఒక లైబ్రరీ ఉండేది. ఆటోమేటిక్గా 2 మెంబర్షిప్ తీసుకున్నప్పుడు వెళ్ళి బుక్స్ తెచ్చుకుంటూ చదవటం. ఈలోపు 10th వచ్చినప్పుడు చదవకూడదు, ఆ 10th మీద గట్టిగా ఫోకస్ చేయాలి కదా. ఆ టయానికి ఆయన లైబ్రరీ ఆయన ఉన్నాడు, అమ్మ ఈ లైబ్రరీలో 60% బుక్స్ చదివావు, ఈ 40% చదివితే నువ్వు కూడా మేధావి లిస్ట్లో చేరిపోతావు అన్నాడు. కానీ ఆ వెంటనే స్కూల్ స్టార్ట్ అయ్యి మళ్ళీ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత కొద్దిగా తగ్గుతూ వచ్చి మళ్ళీ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత గురువుగారు దయ వల్ల ఛానలింగ్ బుక్స్ కానీ ఇక రకరకాల బుక్స్ ద్వారా ఇంకా డెవలప్, అంటే అప్పుడు చదివిన చిన్నప్పుడు పుస్తకాలు ఏంటంటే ఒక వ్యక్తిత్వం, స్ట్రాంగ్ మెంటాలిటీ అనేది ఏర్పడింది. దానికి ఫాదర్ కారణమైతే ధ్యానం ద్వారా, గురువు గారి ద్వారా ఎప్పటికప్పుడు ఆచరణలో ఎలా పెట్టాలి, ఒక బుక్ ద్వారా ఒక మాస్టర్ కాన్షియస్ ఎలా ఉంటుంది, మనకి ఎలా హెల్ప్ అవుతుంది, మనం చేయవలసిన వర్క్ మీద ఎలా ఫోకస్ చేయాలి, ఆచరణ అనేది ఇందులోకి వచ్చాక ఇంకా బాగా అర్థమైంది. సో అలాగా నాకు బుక్స్ అంటే వ్యక్తిత్వానికి హెల్ప్ అయింది, అలాగే నాకు జ్ఞానానికి కూడా ఉపయోగపడుతూ వచ్చింది. ఏ టైంలో అడిగినా కూడా నాకు మాస్టర్స్ హెల్ప్ చేస్తారు. అంటే ఇలా బుక్ తీయంగానే ఆన్సర్లు రావడం కొత్తలో. సో ఇప్పుడు ఇంట్యూషన్ డెవలప్ అయింది, అంటే లోపల నుంచి వచ్చే దాన్ని ఆచరిస్తాను. అది సార్. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఈ పైమా వింగ్ అనేసి ఉంది మేడం. ఆ పైమా వింగ్ ఏ విధంగా ఈ విజ్డమ్ నాలెడ్జ్ని అంటే విజ్డమ్ బిల్డింగ్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? అంటే ఫైమాలో అయితే నేను పార్టిసిపేట్ చేయలేదు, కానీ చూడటం ప్రకారం ఏంటి అంటే ధ్యాన యువత మీద ఫోకస్ చేస్తూ వాళ్ళు చక్కగా అంటే ఒక సేవా రంగంలో రావటానికి కానీ వాళ్ళని అంటే సెల్ఫ్ డెవలప్మెంట్కి కానీ ఇట్లాంటి వాటికి హెల్ప్ అవుతుంది. తర్వాత అంటే వాలంటీర్ వర్క్కి, అలాగే ఇంకేంటంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి, వాళ్ళ ధ్యాన సాధనలో వాళ్ళలో ఉన్న అంటే ఏదైతే అవసరమో అది దాని అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. అది చాలా మందిలో చూస్తున్నాను, పైమాలో ఉన్న వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండటము. సో ఇవన్నీ ఉన్నాయి. దాని గురించి ఇంకా ఏంటంటే చెప్పాలి అంటే చాలా చక్కటి అవకాశం పైమాలో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే. దాని అవకాశం ఉన్నన్ని రోజులు అంటే అవకాశం ఉంటే గనక తప్పకుండా పైమాలో జాయిన్ అయితే ఏంటి అంటే హెల్ప్ అవుతారు. సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెట్టే అంటే కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు, అంటే యువతలో మార్పు రావటం కోసం. అలాగే ధ్యానానికి సాధనలో హెల్ప్ అయ్యే టిప్స్ చెప్పడము, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. వీలైనంత వరకు దాన్ని యూజ్ చేసుకోవాలని. అంటే యువత అన్నవాళ్ళు పైమాకి కనెక్ట్ అవుతే కనుక మరి ఎన్నో రకాల వెరైటీస్ ఆ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకుంటారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీరు అన్నట్టుగా, అలాగే ధ్యానం గురించి తెలుసుకుంటారు, మరి ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటారని మీరు అద్భుతంగా చెప్పడం జరిగింది. సో ఈ ఇంకా నాలెడ్జ్ బిల్డింగ్లో ఇంకా అంటే ఎవరికనివారు విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రత్వం ధనం అవాప్నోతి
ధనాధర్మం తథా సుఖం అనేసి ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. సో మనకి ఇవాల్టి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మరి అలాంటి వినయాన్ని, అలాంటి ఆ ఒక మంచి ఆ ఒక క్వాలిటీస్ని ఇవ్వగలుగుతుందా? ఎందుకంటే మనం ఈ మధ్యన ఈ వైట్ కాలర్ క్రైమ్స్ చాలా ఎక్కువైపోయాయి మన సమాజంలో. ఇవన్నీ కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళే క్రైమ్స్ చేస్తున్నారు. ఎవరికి ఏమీ తెలియని వాళ్ళు, బేదగా అంటే పావర్టీ స్ట్రికెన్ ఉన్న వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఇవాళ ఇంత చదువుకుని ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళే ఎక్కువ క్రైమ్స్ చేస్తున్నారు. కానీ మరి ఈ నాలెడ్జ్ ఉండి మరి ఇంత డిగ్రీస్ పెట్టుకుని మరి అయినా కానీ క్రైమ్ రేట్ ఎందుకు పెరిగిపోయిందంటారు? అక్కడ జ్ఞానం లోపించింది కదండి. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, నాలెడ్జ్ వేరు, జ్ఞానం వేరు. నాలెడ్జ్ ఏంటి అంటే సంపాదించడం మీద, పోటీతత్వం మీద చూపిస్తుంది. అంటే నేను ఎదుటి వాళ్ళకంటే మెరుగ్గా ఉండాలి, ఎక్కువ సంపాదించాలి, ఇంకా చెప్పాలంటే షార్ట్ కట్లో ఎక్కువ సంపాదించేయాలి, ఆ టైప్లో అట్రాక్ట్ అవుతున్నారు. కానీ అసలైన జ్ఞానం గురించి ఎవరో తెలుసుకోవట్లేదు. అసలైన జ్ఞానంలో ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ హింసను పూర్తిగా వదిలేస్తారు. పూర్తిగా అహింసా మార్గంలో రావటము, సాటి మనిషిని గౌరవించటము, అంటే హృదయానికి కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏంటంటే మనిషిని గౌరవించడం అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి అంటే మిగతా నాలెడ్జ్ అంతా అహాన్ని డెవలప్ చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే నేను అనేదాన్ని ఎక్కువగా పెంచుకుంటాం. అక్కడ అహంకారంతో ఉన్న వ్యక్తే ఎప్పుడు గాయపడతాడు, వినయంగా ఉన్న వ్యక్తిని ఎవరు గాయపరచలేరు అని చెప్తారు. సో అక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞానంలో ముందుకు వెళ్తున్నామో వినయంగా వదగటం అలవాటు అవుతుంది. ఏ విషయంలో ఎలా ఉండాలి, ఎలా తగ్గాలి, ఎక్కడ ఏ వాయిస్ వినిపించాలి, ఎక్కడ మనం మౌనంగా ఉంటే బాగుంటుంది అనేది ఈ జ్ఞానం అనేది ఒక వెలుగులాగా దారి చూపిస్తుంది. ఇక్కడ నాలెడ్జ్ ఏంటి, అహాన్ని పెంచుతుంది. నువ్వు సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉంటే బాగుంటుంది, నువ్వు ఒక పదవిలో ఉంటే బాగుంటుంది, లేదా నువ్వు డబ్బు ఉన్న ధనవంతుడిగా మారితే బాగుంటుంది, ఇలాంటివన్నీ ప్రేరేపణ జరిపిస్తుంటుంది. సో దానివల్ల ఏంటంటే ఎన్ని డిగ్రీలున్నా నీ వ్యక్తిత్వంలో మార్పులు లేనప్పుడు, నీ వ్యక్తిత్వంలో లోపాలు ఉన్నప్పుడు, అంటే ఇంకా చెప్పాలంటే వంకరగా ఉన్నప్పుడు దాన్ని ఎలా సరి చేస్తాం? బుద్ధి వంకరగా ఉన్నప్పుడు అక్కడ ఒక సొసైటీకి ఉపయోగపడే వ్యక్తిగా ఎలా తయారవుతాం? నేనులో నాది అనే స్వార్థం ఉంటుంది. సో జ్ఞానంలో మనది, మనవాళ్ళు, మనమంతా అనేది ఒక మార్పు జరిగి ఉంటుంది. సో దానికోసమే విజ్డమ్ అనేది ఎప్పుడైతే తెలుస్తూ ఉంటుందో దాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు మన విజ్డమ్ని బిల్డ్ చేసుకోవచ్చు. మరి చాలామంది యువత ఏంటంటే కనుక కెరీర్ బిల్డింగ్ గురించి అంటుంటారు. అంటే వాళ్ళ జీవితం లక్ష్యం గురించి చాలామంది పాకులాడుతూ ఉంటారు. అంటే ఏం చేస్తే మంచిది, ఎలా చేస్తే మంచిది అనేసి అంటూ ఉంటారు. మరి లైఫ్ డిజైన్ ఏంటి, మరి ఇలాంటి చాలా ప్రశ్నలు ఉంటాయి. సో అలా ఉన్న ఈ ప్రశ్నల నుంచి బయటకు వచ్చి మరి వాళ్ళ జీవితంలో ఏం సాధించాలి, ఏ దారిలో వెళ్తే మంచిదని ఎలా తెలుసుకోవాలంటారు? దీనికి పరిష్కారం ఒకటేనండి, ధ్యాన సాధనే. ఓకే. అంటే నాలెడ్జ్ ద్వారా కానీ, తల్లిదండ్రుల ఆలోచనల వల్ల కానీ రుద్దపడితే, లేదా సొసైటీలో పోటీ ప్రపంచంలో పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఒకసారి ఒక జాబ్ బాగున్నట్టు ఉంటుంది, ఇంకొకసారి ఇంకో జాబ్ బాగుంది అంటారు. కానీ వెళ్ళిన దగ్గర ఆనందాన్ని పొందుతారా అంటే అక్కడ చేసే జాబ్ మీద అసంతృప్తి ఉంటుంది, ఆ జీతం నచ్చదు, కానీ మళ్ళీ స్ట్రెస్గా జాబ్ చేస్తాం. దానిలోంచి ఎలా బయటపడాలా అని ప్రయత్నం చేయటం, ఇలాంటివి అన్ని జరుగుతాయి. ఎప్పుడైతే ఆత్మజ్ఞానంలో ఉంటామో అది నీకు అవసరమా లేదా, ఇది కాదు నాకు సరి అయినది అనుకుంటే ఈజీగా బయటకు వస్తాం. అప్పుడు బయటకు వచ్చినా ఏమవుతుంది, ఈగో పరంగా ఉన్నప్పుడు దాన్ని బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తప్పు చేశాను, ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటే నువ్వు మంచి జాబ్ను వదిలేసావు, నీకు చేయటం చేత కావట్లేదు, ఇలాంటి ఫేస్ చేయటంలో బాధను అనుభవిస్తారు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తి తనకి నచ్చని దాన్ని వదులుకుంటారో, నాకు కావాల్సింది ఎక్కడో ఉంది అనే ఒక నమ్మకంతో బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ చుట్టూ ప్రపంచం ఎన్ని మాటలున్నా కేర్ చేయరు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరే నా సొంత ఆనందం ఏదో నాకు తెలుసు, దాన్ని నేను ఎత్తుక్కుంటాను, నా ఆనందాన్ని నేను పొందుతాను అనే ఒక గొప్ప ఆత్మస్థైర్యం కలిగి ఉంటాం. సో దానికోసం ఏంటి అంటే ఎప్పుడైతే మనల్ని మనం తరిచి చూసుకుంటూ ఆచరణలో పెడుతూ ఆ ధ్యాన సాధన చేస్తూ ఆ జ్ఞానాన్ని పెంచుకుంటామో మెల్లమెల్లగా మనకు కావాల్సిన జీవిత లక్ష్యం అనేది ముందుకు వస్తుంది. అంటే దారులు తెరవబడతాయి, రాచబాట అంటారు చూసారా, ఆటోమేటిక్గా మీరు ఏది చేయాలి అనేది మీ ముందుకు వస్తుంది. అది సార్. సో దానికి జ్ఞానమే ఉపయోగపడుతుంది కానీ నాలెడ్జ్ ఉపయోగపడదు. ఎస్ మేడం. అంటే ఇప్పుడు 30 years బ్యాక్ ఉన్న టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. సో ఇంకా ఫ్యూచర్లో కూడా మరి ఎలాంటి మార్పులు ఈ యువత ఈ నాలెడ్జ్ అనే ఈ నాలెడ్జ్ బిల్డింగ్ అనే
ఈ ఒక్క టాపిక్ పైన ఎలాంటి మార్పులు మరి భవిష్యత్తులో వస్తాయి అనేసి అనుకుంటున్నారు మీరు? సార్, టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కూడా ఒక విధంగా చెప్పాలి అంటే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుతూ వాళ్ళని సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుంటూ అంటే అక్కడ కెరియర్ పరంగా వాడుతూ ఉండొచ్చు, లేదా అంటే కమ్యూనికేషన్ కోసం వాడుతూ ఉండొచ్చు. కానీ అవసరం లేనప్పుడు మొబైల్తో సహా పక్కన పెట్టి తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే వాళ్ళు ఉన్నారు, తన ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసే వాళ్ళు ఉన్నారు, వెల్ విషర్స్తో. అంటే వాళ్ళకి తెలుసుంటుంది ఏది అవసరం లేదు అని. అంత టెక్నాలజీ వచ్చినా దాని మీద అవసరమైనంత వరకే వాడేవాళ్ళు కూడా పెరుగుతూ వస్తారు. అంటే దానివల్ల ఏమవుతుంది అంటే మనం అనుకున్నట్టు అంటే బయట వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా ఏదో జరిగిపోద్ది, ఏదో కొంపలు అంటుకుంటే వినాశనం జరుగుతుంది అని. కానీ అలా ఎప్పుడు జరగదు, చక్కగా మంచి మార్పులే జరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే యువత అంతా జ్ఞానం వైపు వస్తారు, ఎందుకంటే ఇక్కడ ఫోకస్ చేయాల్సింది కూడా యువత మీదే. ఎందుకంటే పాత వాళ్ళు ఎవరు కూడా 60s 70s పుట్టిన వాళ్ళు, లేకపోతే ఇంకా ముందు జనరేషన్ వాళ్ళకు ఏంటంటే మార్పుకు సిద్ధంగా ఉండరు. ఇక్కడ ఇంకా చెప్పాలి 1990s తర్వాత పుట్టిన వాళ్ళందరూ అద్భుతంగా ఉండి మార్పును స్వీకరిస్తూ వచ్చేదాన్ని అంగీకరిస్తూ ముందుకెళ్తున్నారు. కానీ పెద్దవాళ్ళతోనే కొంచెం నేను మారను అని భీష్మించి కూర్చునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంటే నేనేదో అంటే కించపరచడానికి కాదు, గమనిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా మార్పులు రావు. అందుకోసమే ఏంటంటే వాళ్ళు అనారోగ్య సమస్యలు తెచ్చుకోవటము. ఎందుకంటే ఇదంతా కూడా మనసు మీద ఎఫెక్ట్ అవుతుంది. మనసు మీద ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ ఎమోషన్ బ్లాక్స్ లో ఉండటం వల్ల వీళ్ళు శారీరక ఆరోగ్యానికి గురయ్యి ఇక్కడ ఏంటంటే బీపీలు, షుగర్లు అని మందులు వాడటం. యువత అలా కాదు, తనకి ఏది కావాలో అది తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు జ్ఞానం వైపు ఉన్న యువత గురించి చెప్తున్నాను. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు పొందుతారు. ఆ మార్పును, గొప్ప మార్పు కూడా తీసుకురాగలిగితే సత్తా యువతలో ఉంది. ఎస్ మేడం. అంటే ఈ నాలెడ్జ్ బిల్డింగ్ అన్న ఈ టాపిక్ పైన సో ఫైనల్గా మా పిఎంసి ప్రేక్షకులకి తర్వాత యువతకి మీరు ఫైనల్గా ఇచ్చే మెసేజ్ ఏంటి? చక్కని అవకాశాలు ఉన్నాయండి. దాన్ని సరియైన ఆలోచనలతో, సరియైన మాటల ద్వారా వాటిని అంటే ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మనం దాన్ని స్వీకరించగలగాలి అంటే ధ్యాన సాధన, ఆత్మజ్ఞానం ముఖ్యము. అప్పుడు మాత్రమే మన జీవితంలో ఏది అవసరమో, అవసరం లేని దాన్ని ఈజీగా వదిలేయటం కూడా అవసరమే. ఇక్కడ దాన్ని పట్టుకొని అక్కడ స్ట్రెస్గా ఫీల్ అవటమో బాధపడటమో కాకుండా మన అవసరం లేని వాటిని వదిలేస్తూ మనకి ఏది కావాలో అది స్వీకరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నది ఉన్నట్టు గనక అంగీకరిస్తే జీవితం అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. ఎస్, ఎంతో అద్భుతంగా మరి ఈ నాలెడ్జ్ పట్ల, ఈ నాలెడ్జ్ బిల్డింగ్ పట్ల మీరు ఎంతో అద్భుతంగా మీకు చెప్పారు. అలాగే విజ్డమ్ అంటే ఈ ఆధ్యాత్మిక విజ్డమ్ ఉంటే కనుక మరి జీవితం ఎంతో సుజావుగా సాగుతుందని అద్భుతమైన మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ ధ్యాన యువ కార్యక్రమం. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.